వాక్యం చెప్పేటప్పుడల్లా నన్ను గురించి కూడా నేను చెప్తా ఉంటా. So whenever I share the word of God, I'll share about myself also. నాకు కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. Even I am facing many weaknesses. ఏదో ఒక బలహీనత ఉంటానే ఉంటుంది. So one or the other weakness I face. ఈ బలహీనత ఎప్పుడు పోతుంది? When will get ఎలా పోతుంది? When will get rid of all these weaknesses? మన బలహీనతను మన అనారోగ్యతను మనం బాగు చేసుకోలేం కదా. We cannot be healed by ourselves. అయితే ఒక ఆయన అంటున్నాడు, ఎవరైనా దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అంటున్నాడు. So there's a man who is telling, there's a God who is telling that I am the Lord that healeth thee. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథం 30:17 స్వస్థత ఇస్తాను అని అంటున్నాడు. Here in Exodus, Jeremiah chapter 30. యెషయా గ్రంథంలో 30:17. Jeremiah 30 verse 17, here Lord is saying that I will heal you. యెషయా గ్రంథం 58:8 స్వస్థత నీకు శీఘ్రంగా ఇస్తాను అంటున్నాడు. Isaiah chapter 58 verse 8, here Lord is telling that I will heal thee surely. అయితే మనం ఎందుకు బలహీనంగా ఉండాలి? So why we should be so weak? ఎప్పుడు ఏదో ఒకటి అనారోగ్యతగా ఉండి ఎందుకు వెళ్ళాలి? Why we need to go with some of the other weakness all the time? స్వస్థపరుస్తాను అంటున్నాడు కదా ప్రభు. So here the Lord is telling that he will heal us surely. నేను పోయినసారి కూడా నా బలహీనతను గురించి, నా మందును గురించి నేను మీకు చెప్పిన. So last time I have shared about my health and నేను వాడుకునే ప్రతి మందును గురించి చెప్పిన. I've shared that about each and every tablet which I use. నేను వాడుకున్న మందు ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తా. So I will tell about it once again. ఎక్కడైతే బాగలేదో ఇక్కడ చేయబెట్టుకొని ప్రభు ఇక్కడ బాగలేదు అని చూపిస్తా. So wherever I feel weak or wherever it is not well, I keep my hand and pray there. అంతే. మళ్ళీ తర్వాత అదేమవుతుంది, ఎప్పుడు పోయిందో కూడా నాకు తెలియదు. So simple, I don't remember when it has been healed also. అంతే. మన బలహీనతల్లో మన కొరకు ద్వారాలు తెచ్చిపెట్టినాడు ప్రభు. So in all our weaknesses and in all our healthiness, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు మనకి ఇచ్చినాడు. So Lord has given us the keys of heaven to us. ప్రభు ఇక్కడ బాగలేదు బాగు చేయంటే ఆయన ఆ తాళమును మనం తెచ్చి ఉపయోగించే విశ్వాసంతో ప్రభుని మన దగ్గరే పిలుచుకోవచ్చు. With faith we can open the keys and with faith we can pray to God. ఒకసారి చిత్తూరు VBSకి వెళ్ళినాను. So once I went to Chittoor VBS. అక్కడ VBS స్టార్ట్ అయింది. So VBS has started. ఒకరోజు ఏమైందంటే నేను బైబిల్ తీసుకున్నాను, పాటల పుస్తకం తీసుకున్నాను, అవసరమైన బొమ్మలు, పిల్లలకి అవసరమైన పిక్చర్స్ అన్నీ కవర్లో పెట్టుకొని చేతిలో పట్టుకొని నేను బయటకు వస్తున్నా. So one day I took all the required material, my Bible, song book, pictures which I need to share the lesson. I was carrying and I came out. నేను బయటకు వస్తున్నా, ఇంకా 2 అడుగులు వేసినానో లేదో నా చెయ్యి ఇక్కడ నుండి ఇదంతా భయంకరమైన మంటలేస్తూ ఉంది. So I put forward 2 steps and immediately my hand started burning from top to bottom. వెంటనే ప్రభుతో చెప్పేసా, ప్రభు ఇదేమో మండుతుంది చూడు, నేను ఇప్పుడు VBSకి వెళ్ళాలి కదా, ఇదేమో మండుతుంది చూడు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా పెట్టుకొని నేను బయటకు వచ్చేసిన. So I stretched my hand and I told to Lord, my hand is burning very badly, but I need to share lesson in the VBS. So I prayed like this and I came out. ఎక్కడైతే VBS జరుగుతుందో అక్కడ పోయి కూర్చున్నాను. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి వరకు అది మండినట్టు ఎన్నడూ కూడా నేను చూడలేదు. So I went to the place where VBS was happening. So from that time till now I never remembered again when it has healed and when it has burned. ఈనాడు రోగశయం మీద ఎంతోమంది ఎన్నో రకాలైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. So these days many people are suffering from many kinds of diseases. నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మహా చిరాకు. So I get very irritated to go to the doctor. అంటే వెళ్తే తప్పు అని కాదు కానీ, so it is not wrong if we go to the doctor. డాక్టర్ల కంటే మించిన డాక్టర్ నాకున్నాడని నాకు అది ఒక రోషం. So I have this proudness in my heart that I have a doctor who is above all the doctors. అదొక ధైర్యం. That is a faith and that is a courage to me. అంటే మీరు వెళ్ళారు, మీరు బలహీనలని నేను చెప్పను కానీ అందుకు కాదు,
అన్నిటికీ మన బలహీనతల్లో, మన కృంగుదల్లో, మన అనారోగ్యతలో, మనని పాడు చేసే రోగాల్లో, వీటన్నిటిలో ప్రభు దగ్గర ప్రభు ఉన్నాడు మనల్ని స్వస్థపరిచి. ఎంత భయంకరమైన రోగమైన బాగు చేయడానికి మన ప్రభు ఉన్నాడు. ప్రభు నాకు ఇక్కడ బాగలేదు, నువ్వే చూసుకో. So in all our sicknesses, in all our weakness, in all our trials, in all our situations, there is a God who heals us. Then we need to tell Lord, this is the suffering which I am going through. Lord, you only see it. నేను నా అనుభవంలో నేను ఒక్కటి చెప్తున్నా, నేను పుట్టుకతోనే బలహీనరాలిని. So out of my experience I am telling, from my birth I am very weak. నేను మహా బ్రతికితే 40 సంవత్సరాలు బ్రతుకుతానేమో అని నేను అనుకుంటా ఉండేదాన్ని. So I was thinking that if I live, I may hardly live about 40 years. నేను స్కూల్కి నడిచి వచ్చానంటే చాలాసేపు పండుకునేదాన్ని అలసటకి. So if I go to school by walk, because of that weakness I used to sleep for long time. కాలేజీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి వచ్చానంటే మళ్ళీ పండుకొని లేవలేను. So if I go morning to the college and if I return back, I used to sleep for the whole day. ఏదైనా చిన్న పని చేసినానంటే ఊరికనే అలసిపోతాను. If I do any small work and I will be easily drained out. నాకు సడన్గా అప్పుడప్పుడు బాగులేక ఊరికనే అంటే పండుకుంటాను అన్నమాట. So suddenly if I'm not feeling well, I immediately sleep. నా జీవితం మీద నాకే నమ్మకం లేదు. So I was not having any hope upon my life. నేను బ్రతుకుతానని, నేను 40 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తానని నాకు నమ్మకం లేదు. I was not having hope that I will live 40 years or above like that. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. So now I'm about 70 years. నా పరమ వైద్యుడు, నా పరమ డాక్టర్ ఎవరంటే నా ప్రభువే. My heavenly doctor, my heavenly healer is my Lord only. ఇప్పటికీ నేను బలం అంటే షుగర్ బీపీ ఉంది, కానీ ఇప్పటికీ నేను బలంగానే ఉన్నా దేవుని దయ వల్ల. Even if I'm suffering with sugar and BP, by God's grace, I'm strong now. షుగర్ బీపీ ఉన్నవే నన్ను ఏం చేయలేవు అన్నట్టుగా ఉంటాను నేను. So I think that this sugar, this BP cannot do anything to me. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. విశ్వాసం అనే తాళము, అంతకుముందు ఫస్ట్ నేను మొదలుపెట్టినప్పుడే చెప్పిన కొన్ని తాళాల గురించి చెప్పిన. ఆ తాళాల్లో ఒకటి ప్రార్థన, ఒకటి విశ్వాసము అనే తాళపు చెవి, దాని గురించి చెప్పిన. ప్రార్థన, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులవి. వాటిని మనం ఆ ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నామో ఆ తాళాలు ఉపయోగించినప్పుడు పరలోకం తెరవబడుతుంది. ప్రభు మన దగ్గరకు వస్తున్నాడు. ప్రభు మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన ఎలాంటి బలహీనలను అయినా మనల్ని బలపరచడానికి ఆయన మన గొప్ప దేవుడి. అంతేకాదు, నాకు బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా దైవజనుడు అరవిందం గారు నన్ను ఎప్పుడు బలహీనరాలని పిలుస్తాడు. ఎందుకంటే ఎప్పుడు వీక్గానే ఉంటాను నేను. ఆ రోజు నాకు బాప్తీసం ఇచ్చినప్పుడు ఏం వాగ్దానం ఇచ్చినాడంటే, ఫిలిప్పీ పత్రిక 4:13, నన్ను బలపరచు అని బట్టే నేను సమస్తం చేయగలను. నా బలహీనతల్లో ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడన్నమాట. నా బాప్తీసం వాగ్దానం అది. అయితే నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికానండి, 70 సంవత్సరాల వరకు. దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క స్వస్థత తాకిడి, ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన ప్రభావము, ఆయన యొక్క స్వస్థత నాలో ఇంతవరకు నిలుపుకుంటూ వచ్చిందన్నమాట. So in all these years, Lord has kept me alive for 70 years. My baptism promise, I was very weak. God's servant Arvindam uncle gave me the promise, Philippians 4:13, I can do all things through Christ which strengthen me. In all my weakness, in all my sufferings, Lord the one who heals me is there with me. అయితే మనం ఇంకా ముందుకు వెళ్తాము. If we see further, కుటుంబాల్లో కొంతమంది కొన్ని సమస్యలు గుండా వెళ్తూ ఉంటారు. So in families, many people would be facing some problems. ఆ సమస్యలతోనే సతమవుతూ ఉంటాం. So they would be troubling through these problems. ఎంతో కలవరాలతో ఉంటారు. So they might be very much afraid, or they might be పరిస్థితుల నుండి ఎలా విడుదల పొందాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. So they might be waiting how to get
get rid or how to overcome these problems. వాటన్నిటికీ మన ప్రభు పరిష్కారం. So for all these situation, all these problems, నువ్వు ఎలా the Lord is చెప్పగలవు the అని answer. అంటాను. How you can tell? You can ask us. నేను నా జీవితంలో నేను నా ప్రభుని అనుభవించాను కాబట్టి, ఆయన నేను వాడుకుంటూ వచ్చాను కాబట్టి నేను ధైర్యంతో చెప్పగలను. So I can tell with boldly that how I used my Lord in all this, in all this, such problems. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభుకు చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు సమాధానం. So when we are facing situations, problems in our life, there are many names which are given to the Lord. One among them is peace. సమాధానం అనే ప్రభుని మన మధ్యకి మన సమస్యల్లోనే పిలుచుకోవచ్చు. So the God of peace, we can call him among our troubles. ఆయన మనం పిలుచుకున్నప్పుడు ఆయన మనకు సమాధాన కారకుడుగా ఉంటాడు. So when we call him, the Lord will give us his peace. మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటి పరిష్కారం ఆయనే. So for all the problems which we are facing in our family, the situation, the answer is the Lord itself. ఒకవేళ నీకు నీ భర్త పడట్లేదా? Might be you're facing problem with your husband. నీకు నీ కోడలకు పడట్లేదా? Might be there's problem with your daughter-in-law. నీకు నీ ప్రతివాదికి ఏదైనా పడట్లేదా? So might be you're facing problem with someone else. ఇంకేమైనా సమస్యలతో గొడవలు పడుతున్నారా? So it might be you're facing any other problems. మనం దేవుని పిల్లలం కాబట్టి మన ప్రభువును మనం ఆ సమస్యల్లో వాడుకోవచ్చు. So as we are the children of God, we can use our Lord in all our problems. కొన్నిసార్లు వీళ్ళకి చెప్పేసి సమస్య పెద్దగా చేసుకుంటాం. So many times we share our problems with others and we make our problems very big. అవసరం లేదు. So that is not necessary. మన సమస్యల మధ్యకి మన ప్రభువుని పిలుచుకుందాము. When we call our Lord into our problems, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నా అనుభవాన్ని. So many times I share my experience. నేను ఒక స్థలంలో పనిచేసేటప్పుడు నన్ను పని చేసుకొని ఇలా వాళ్ళు. So I was working in a place and they did not allow me to work there. నన్ను దాదాపు 5-6 రోజులు నన్ను చాలా కష్టపెట్టారు. So nearly about 5 to 6 years they troubled me a lot. నన్ను కొట్టలేదు, తిట్టలేదు, కానీ నాకు ట్రబుల్ ఇస్తా వచ్చినారు. So they did not beat me or did not say me anything, but they started to give me a trouble. పని చేసుకొని ఇలా నేను కూర్చున్న ప్లేస్లో వాళ్ళు కూర్చునేవాళ్ళు. So they did not allow me to work. The place where I used to sit, they used to go and sit there. నాకు పెద్ద సమస్యగా అయిపోయినారు. So they became a big problem to me. ఈ సమస్యలో నేనేం చేయాలి? So what I should do in this problem? పెద్దలకు చెప్పాలా? So I need to go and tell to my elders. ఇన్ఛార్జికి చెప్పాలా? Should I tell to the in charge? వాళ్ళు పెడితే పంచాయతీ పెడితే గొడవలు అవుతాయే. So they will call and they will make it a big problem. మరి నేనేం చేయాలి? So what should I do now? నాకు ప్రభు ఉన్నాడు కదా. So I thought my Lord is there. నువ్వు వెళ్ళే ఏ సమస్య అయినా సరే నీ సమస్యకు పరిష్కారం ప్రభువే. So whatever problems you are facing through, the solution is the Lord itself. ఆయన పిలుచుకున్నా నేను. So I've called my Lord. నేను వెళ్ళే సమస్య దగ్గరికి తీసుకొని వచ్చిన ఆయన్ని. So I invited him and I took him to the problem which I was ఉండే facing. స్థలంలో, నేను పనిచేసే స్థలంలో నాకు ఈ సమస్యను నేను ఎదుర్కొంటున్నా, దీన్ని తీర్చాలి అని పిలిచిన. So I've invited Lord Jesus Christ. This is the problem which I'm facing in the place where I'm working. నేను పిలిచినా ఆయన వచ్చినాడు. So I've invited him and he came to me. నేను ఎప్పుడైతే పిలుచుకొని ఎండబెట్టుకొని వచ్చినానో ఆ సమస్య అక్కడ పరిష్కారం అయిపోయింది. So when I invited Lord Jesus, when I came with him, the problem got solved. నా ప్రభు నాతో వచ్చినాడు. అక్కడ నన్ను డిస్టర్బ్ చేసే ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేకుండా పోయినారు. My Lord came with me. The one who were disturbing me, no one was there. నీ సమస్యలను ఎందుకు పరిష్కారం చేయలేడు? Why Lord cannot solve your situations? దేవుడు ద్వారాలు తెరిచిపెట్టినాడు. So Lord has opened the doors. సమాధాన కారకుడు ఆయన. So he is the one who gives peace. సమాధానాధిపతి ఆయన. He is the one who is having authority over ఆయన peace. పిలువు. So call him. ప్రభా, నా భర్తకి నాకు పడట్లేదు, ఈ సమస్యకి ఏంటి పరిష్కారం? నువ్వు రా, నువ్వే సమాధానాధిపతిగా దిగిరా, నువ్వు ఈ సమస్యని పరిష్కారం చెయ్యి అని చెప్పు. So you need to tell Lord, I am not able, there is problem between me and my husband. You come to us, you come to me, invite him, and you need to pray that Lord, you are the one who will give solution to it. ఎవరితోనైతే ఏ సమస్యను ఫేస్ చేస్తున్నావో, ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నావో ఆన్ ద స్పాట్లో, ఆ టైంలో అక్కడికి ప్రభువుని రమ్మని పిలువు. So whatever the situation, whatever problem you are facing, where you are facing, to that place only you need to invite Lord Jesus Christ. నా సమస్యకి నా ప్రభు పరిష్కారం.
For my problem, my solution is Lord, my Lord. ఆయన ఎంత గొప్ప దేవుడు. He is such a great God. ఆయన పిలిస్తే కొట్లాట్ల అవసరం లేదు, పంచాయతీ అవసరం లేదు, మళ్ళా సాక్షులు అవసరం లేదు, మన పక్షాన్ని మాట్లాడే వాళ్ళు కూడా అవసరం లేదు. So if you invite Lord Jesus Christ, there is no need of any meeting or any witnesses against us. కాబట్టి నువ్వే సమస్య గుండా వెళ్తున్నప్పటికీ దేవుడు నీకు సహాయం చేయగలడు. So whatever situation, whatever problems you are facing through, Lord will surely help you. ఒకవేళ ఉద్యోగ సమస్య, Might be it is a problem in your workplace. ఉద్యోగం లేకుండా ఏమన్నా కష్టపడుతున్నారా? Might be you are facing the problems without having any job. ఎస్తేరుని జ్ఞాపకం చేసుకోండి. We need to remember Esther. ఎస్తేరు ఏం చేసింది? What did Esther do? ఎస్తేరు రాజును కలవటానికి 3 దినాలు ఉపవాసం ఉండింది. So Esther was fasting about 3 days to meet the king. 3 దినాలు ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. So she fasted for 3 days and she went to meet the king. అది కఠినమైన సమస్యే, కానీ ద్వారం తెరవబడింది. So this that problem was very much difficult, very much great, నువ్వు but the ఉపవాసం door ఉండి was ప్రార్థన open. చెయ్యి, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి, నీ కొరకు ద్వారం తెరవబడింది. So you fast and pray, the doors will be open for you. ప్రభు అంటున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసించి ఉన్నాను, ఎవడను వేయనేరడు. So the Lord is saying that I have opened the doors that no man can shut it. ఒకవేళ వివాహం అనే సమస్య, Might be you are facing about the problem of marriage. తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. Surely the Lord will help you. ఆ సమస్యకు కూడా ప్రభు పరిష్కారం చేయగలడు. So for this also the Lord will show you a situation. నేను ఒకరికొరకు ప్రార్థన చేస్తున్న భారంతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పాప కలిసినప్పుడల్లా ఏంటి ప్రభు ఇంత లేట్ చేస్తామన్నాడు, ఏమైందంటే ప్రభు నేను అమ్మాయికి ఏం చెప్పాలి, మరి ఈ సమస్య లేట్ అయిపోతుంది అంటే అప్పుడు ప్రభు నాకు నేను ఎప్పుడైతే ప్రభు నా మాట అన్నాడు, ప్రభు నాతో ఒక మాట అన్నాడు, వెంటనే నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. So I used to pray with very much burden about a sister. Whenever I used to meet that young girl, she used to tell like, why auntie, why it is getting delayed. So I asked God, Lord, this is the situation. Then Lord answered me, is it if it is possible to believe, and it is everything possible to me. ఆయన నమ్ముకున్న పిల్లలకి ఆయన ఎప్పుడు కూడా మరి ఆయన తలుపు మూసి పెట్టాడు. So those who believe in him, the Lord will never shut the doors for them. ఈరోజు మన వాగ్దానం ఏంటంటే నీ ఎదుట తలుపు తెచ్చించున్నాను, దాన్ని ఎవడను వేయనేరడు. So today's promise that Lord has given us, that I have kept an open door before you and no man will shut it. నేను తెరవగా మూయగలిగిన వాడు ఎవడు లేడు. If I open, that no man can shut. అందుమాత్రమే కాకుండా ఒకవేళ ఆహార సమస్య, Might be you're facing any problem about. ఆర్థిక సమస్యలు కూడా చూసినాం, ఆహార సమస్యలు కూడా చూస్తాం. So we see about finance problem and also about the food also. మనకు వాగ్దానం ఏముంది? కీర్తనలో 145 అధ్యాయం 15 వచనంలో We have seen a promise in Psalms 45 verse 12, verse 15. ఆయన తన గుప్పిలి ఇప్పి ప్రతి జీవి కోరికను తీర్చును. Psalms 145 verse 15, thou givest them the meat in the due season. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. So he is the God who is faithful so far. 16 వచనం, Verse 15 verse 15 and 16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీ వాటికి ఆహారం ఇచ్చదు, నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చున్నావు. The eyes of all the wait upon thee, thou givest them their meat in due season, thou open thy hand. తృప్తిపరచుచున్నావు అంటున్నాడు, తీర్చుచున్నావు అని కాదు, తృప్తిపరచుచున్నావు So అంటున్నాడు. here he is telling that it is not only fulfilling, but it is written that he satisfied the desire of every living. 104వ కీర్తన Psalms 104. పది 27 వచనం. Psalms 104 verse 27. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. 28. నీవు వాటి పెట్టునది అవి కూర్చుకొను, నీవు గుప్పిల్ని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. ఏంటంట ఇవి?
సర్వజీవులు. అవేంటంట? సర్వజీవులు. ఆ జీవుల్లో ఎవరున్నారు? మనం కూడా ఉన్నాము. ఆయనంట తగిన కాలంలో వాటికి ఏమి ఇస్తాడంట? ఆహారం ఇస్తాడంట. అవన్నీ ఆయన దయ కొరకు ప్రతి ఉదయకాల సమయంలో సర్వజీవులు ఆయన చేయి వైపు చూస్తూ ఉంటాయంట. అప్పుడు అవి ఆయన ఏం చేస్తాడు? ఆయన తన గుప్పిలి విప్పినప్పుడు మంచి వాటిని తిని తృప్తిపరుస్తుంది. So here we see that all the living things, in those living things we are also there. It is written, these wait all upon thee, that thou may give them their meat in due season, that all thou givest them gather, and thou openest thy hand, they are filled with the good. ఆయన యొద్ద ఏముందంట చూద్దామా? 78వ కీర్తన 23వ వచనం. Psalms 78. 78వ కీర్తన 23వ వచనం. Psalm 78 verse 23. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారమును తెరచెను. ఇంకా చదువు. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ఎంత మంచి దేవుడు కదా. So here we see that our God is so good. నేను అనుకుంటాను ఇశ్రాయేలు ఎంత ధన్యులు కదా. So I always think that Israelites are so much benefited. 25వ వచనంలో ఏమనుంది? దేవదూతల ఆహారము నరులు భుజించిది, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. అబ్బా, ఎంత మంచి దేవుడు కదబ్బా. ఇశ్రాయేలు ఎంతో ధన్యులు కదా. ఇప్పుడు మనం కూడా ధన్యులమే. మన కొరకు ఏం తెరుస్తున్నాడు? 23వ వచనం తెరిచాడు. అయినను ఆయన వాటి పైనున్న ఆకాశం నాకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. Verse 23, that thou he had commanded the clouds above, and he opened the doors of heaven. మన కొరకు ద్వారాలు తెరిచినాడు. So for us the Lord has opened the doors. ఈరోజు తెరవబడిన ద్వారాల్లో మనం ప్రవేశించాలి. ఆ ద్వారం తెరిచించినాడు. నువ్వే సమస్య గుండా వెళ్తున్నావో నీ సమస్యకి ఈరోజు ద్వారం ఎదురుగా ఉంది, తెరవబడిన ద్వారం ఎదురుగా ఉంది. నువ్వేం నిరుత్సాహపడద్దు. ఈ వాగ్దానం చేపడదాము. ప్రభు, ఈరోజు మాకు సిస్టర్స్ మీటింగ్లో 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనము 8వ వచనం ఈరోజు మా వాగ్దానము. నువ్వు తెరవగా మూయగలిగిన వాడేవాడు లేడు, నువ్వు మూస్తే తెరవగలిగిన వాడేవాడు లేడు. కానీ 8వ వచనంలో ఏమంటున్నావు? ఇదిగో తలుపుని ఎదుట తెరిచించి ఉన్నాను, దాన్ని ఎవడు వేయడు. అయితే ఏమంటున్నాడు ఇంకా ముందు? నీ శక్తి కొంచెమే అంటున్నాడు. నువ్వు బలహీనరాలివే, నీకు అసలు చేత కాదు. నువ్వు దాన్ని చేసుకోవటానికి, అనుభవించడానికి, అంటే తెచ్చుకోవటానికి, ఆ తలుపు తెరవటానికి కూడా నీకు చేతనవదు. కానీ ప్రభు అంటున్నాడు, నీ శక్తి కొంచెమే, నీ శక్తి కొంచెమే. అయితే నేను నీ ఎదుట తలుపు తెచ్చిపెట్టిన. నీ బలహీనతల్లో, నీ కృంగిదల్లో, నీ నిశ్చాయ స్థితిలో, నీ అనారోగ్యతలో, నీ ఆర్థిక సమస్యల్లో, ఆహార సమస్యల్లో, అన్నిట్లో కూడా నీ ఎదుట తలుపు తెచ్చిపెట్టిన దాన్ని ఎవడునూ వేయనేరడు. ప్రార్థన చేసుకున్నాం.